హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంధ్య రాణి. మా చిన్నోడి ఉయ్యాల ఫైనల్గా వచ్చేసింది. మా బేబీ క్రాడల్ అయితే మీషోలో బుక్ చేసుకున్నాం. బుక్ చేసుకుని 3-4 డేస్కే డెలివరీ వచ్చేసింది. టెక్నీషియన్ వచ్చి ఫిట్ చేస్తామన్నారు, కానీ మా పెద్ద అబ్బాయి బాగా అల్లరి చేసేసరికి మా డాడీ ఓపెన్ చేయాలని అనుకున్నారు. ఓపెన్ చేసేస్తున్నారు. మా వాడు చూసాడు, అక్కడే ఉన్నాడు, ఎక్కడికి జరగట్లేదు. ఎందుకంటే క్యూరియాసిటీ ఏముంది, ఎక్కడుంది అని, అసలు అది ఏంటి అని తెలుసుకోవాలని క్యూరియాసిటీ బాగుంది. ఆగుతలేదు భూమి మీద వాడు. అండ్ మా ఫాదర్ యాక్చువల్ ఓపెన్ చేయొద్దు, ఆగుదామన్నారు, బట్ నేనే ఓపెన్ చేసేసేయని చెప్పాను. అండ్ ప్యాకింగ్ కూడా చాలా చాలా బాగుంది కదా, ఇంత డ్యామేజ్ లేకుండా జాగ్రత్తగా పెట్టారు. నాకైతే ప్యాకింగ్ బాగా నచ్చింది. అండ్ డెలివరీ కూడా చాలా తొందరగానే వచ్చింది. అండ్ గైస్, మీరు కూడా బేబీ క్రాడల్ ఏమైనా ఉయ్యాల ఆర్డర్ చేయాలనుకుంటే మీషోలో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మేబీ నాలాగా చాలామంది ఉంటారు కదండి, ఎలా ఉంటుంది, బాగుంటుందో లేదో అని మీరు అభిప్రాయపడకండి. నేనైతే మీషోలో బుక్ చేసుకున్న ప్రతి ప్రోడక్ట్ రివ్యూ, రేటింగ్, క్వాలిటీ, క్వాంటిటీ ఎంత అన్నీ చూస్తాను. ప్రైస్ కూడా చూస్తాను. మీరు కూడా అన్నీ అలాగే చూసి డిసైడ్ చేసుకొని కొనుక్కోవాలా లేదో చూడండి, నచ్చితే కొనుక్కోండి. అండ్ ఇదైతే బేబీ క్రాడల్, నాకు ఇది బాగా డిజైన్, కలర్ అన్నీ బాగా నచ్చింది. పింక్ అయితే నా ఫేవరెట్ కలర్ చిన్నప్పటి నుంచి. అండ్ డిజైన్ కూడా నాకు బాగా బాగా నచ్చింది. మా వాడైతే పక్కనే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళట్లేదు. మా పెద్ద అబ్బాయి బాగా ఎగ్జైటింగ్గా ఉన్నాడు, వాళ్ళ తమ్ముడికి ఉయ్యాల వచ్చేసింది అని. అండ్ యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ టైప్ ఆఫ్ స్టైల్ ఉయ్యాల తెప్పించుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మా పెద్ద అబ్బాయికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మేము ఈ టైప్ ఆఫ్ క్రాడల్ అయితే మేము తెప్పించుకోలేదు. అప్పుడు శారీ వేసి ఉయ్యాల వేసాం. కానీ అప్పుడు యాక్చువల్లీ శారీ చీర ఉయ్యాల అనేది బేబీస్కి అంత సేఫ్ కాదు. ఎందుకంటే కొంతమంది పిల్లల్లో బ్రీతింగ్ లెవెల్స్ అనేది తక్కువ ఉంటాయి కదా, అలా మనం తెలియకుండా శారీ ఉయ్యాల వేసేసి వాళ్ళ బ్రీతింగ్ సరిగా లేనప్పుడు ఏమైనా జరగచ్చు. అండ్ సరిగా మనం నైట్ అంతా ఉండడం వల్ల, శ్వాస సరిగా ఆడుకోకుండా ఉండడం వల్ల ఏమైనా జరగచ్చు కదా. అందుకే నాకు అలాంటి భయం వేసి ఈ టైప్ ఆఫ్ బాక్స్ టైప్ ఉయ్యాలైతే మనం అన్ని ఫెసిలిటీ ఉంటుంది, బ్రీతింగ్ కూడా బాగుంటుంది. అండ్ చూసారా, నెట్ ఫెసిలిటీ కూడా ఉంది. దోమలు కానీ పురుగులు కానీ ఏది మీద పడాల్సిన అవసరం లేకుండా నెట్ ఫెసిలిటీ కూడా ఉంది. దోమలు కూడా కుట్టకుండా ఈ టైప్ ఆఫ్ ఉయ్యాలైతే పిల్లలకి సేఫ్గా ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు చూస్తున్న పరిస్థితిలో ఈ జాగ్రత్త పడడం మంచిది కదా. అండ్ మా పెద్ద అబ్బాయి లాగే మా చిన్న అబ్బాయి కూడా శారీ ఉయ్యాల వేద్దాం అనుకున్నాను, బట్ పరిస్థితులు చూస్తుంటే జాగ్రత్తగా పడడం మంచిది అని మళ్ళీ నాకు యాక్చువల్లీ ఇష్టం లేదు. ఎందుకంటే ఇష్టం లేకపోయినా నాకు బేబీ క్రాడల్ అయితే తెప్పించేసుకున్నాను. అండ్ ఉయ్యాల చూసి అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే మా డాడీ, మమ్మీ, నేను, మా తమ్ముడు అందరం హ్యాపీగా ఫీల్ అయిపోయాం. మా ఫాదర్ అయితే అన్నీ రెస్పాన్సిబిలిటీ తానే చూసుకొని అన్నీ తెప్పించారు. అండ్ చూసారు కదా, నెట్ కూడా వచ్చింది, నెట్ డిజైన్ కూడా ఉంది. అండ్ ఇది కూడా నెట్ వేసుకోవచ్చు పిల్లలకి. ఎప్పుడైనా దోమలు అట్లాంటివి ఏమైనా ఉంటే నెట్ కూడా వేసుకోవచ్చు. అండ్ బేబీ క్రాడల్ అయితే మా నాన్న ఫిట్ చేయాలని చూస్తున్నారు. అండ్ తను కూడా జాగ్రత్తగా చూస్తున్నారు, ఎందుకంటే చూసుకొని ఏమైనా డ్యామేజ్ జరిగితే, ఏమైనా యాక్సెసరీస్ ఏమైనా మిస్యూజ్ అయితే అనే ఇంటెన్షన్తో తను కూడా స్లోగా చూసి ఫిట్ చేసేస్తున్నారు అన్నమాట. అండ్ మీలో ఎవరికైనా ఈ టైప్ ఆఫ్ ఉయ్యాల నచ్చితే మీషోలో ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ అండ్ రేటు అన్నీ, రేటింగ్ అన్నీ చూసి, ప్రైస్ చూసి చేసుకోండి. అండ్ మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఫిట్ అయితే చేస్తున్నాడు తాత, చేస్తాను కదా.